అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పునరపి జననం. రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక కథలోకి వెళితే, నెమ్మదిగా బలవంతంగా కళ్ళు తెరిచింది సావిత్రి. కొన్ని క్షణాలు చీకట్లను చిలుస్తున్నట్లు చూపులు బలహీనంగానే కావచ్చు దూసుకెళ్తున్నాయి. తనెక్కడుందో అర్థం కాలేదు. కళ్ళని మరింత విశాలంగా తెరిచి చూసింది. తనొక మంచం మీద పడుకోబెట్టబడి ఉందని గ్రహించగలిగింది. ఆమె కళ్ళు తెరిచిందని గ్రహించగానే మంచం చుట్టూ మూగారు 15 మంది. మౌనంగా మాట్లాడే శక్తి లేక వారి వైపే ఆశ్చర్యంగా చూసింది. బోసినోళ్లతో దేవతల్లాగా ఆమెకేసి అమాయకంగా చూడసాగారు. అందరూ తల బాగా పండిన వాళ్లే. వాళ్ళల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇంచుమించు తన వయసు వారే. అసలు వీళ్ళంతా ఎవరు? తనేమిటి ఇక్కడుంది? ఎప్పుడూ చూడని ఈ కొత్త ప్రదేశంలోకి తనెలా వచ్చింది? ఏదో అడుగుదామని నోరు తెరవబోయింది. గొంతు స్వాధీనంలోకి రావటం లేదు. బలవంతంగా చెయ్యి కదపటానికి ప్రయత్నించింది. వద్దు అంటూ ఎవరో మృదువుగా పట్టుకున్నారు. అప్పుడు చూసింది, చర్మం ముడతలు పడి చెక్క మీద ఆనించబడి ఉన్న ఆమె చేతికి సెలైన్ పెట్టబడి ఉంది. అందులోని ద్రవం చుక్కలు చుక్కలుగా ఆమె శరీరంలోకి ప్రవహిస్తోంది. నిస్సహాయంగా చుట్టూ ఉన్న వారి వైపు చూసింది. అందరూ తనకేసి వాత్సల్యంగా, కరుణతో, దయతో చూస్తున్నారు. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఆదరణను అనుభవించలేదేమో. ఆమె కళ్ళు వర్షించాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే అందరిలోకి పెద్దదిగా కనిపిస్తున్న ఒక ఆవిడ సావిత్రి ముఖం దగ్గరికొచ్చి మెల్లగా చెప్పింది, భయపడకు, నువ్వు క్షేమంగా ఉన్నావు. దాదాపు 10 రోజుల క్రితం ఎవరో కారులో వచ్చి స్పృహ లేని నిన్ను కారులో వదిలి వెళ్ళారు. ఇది అంటూ అతి ప్రయత్నం మీద మాట్లాడగలిగింది. ఆ పెద్దావిడ నవ్వుతూ ఆమె సందేహాన్ని నివృత్తి చేసింది. ఇది ఒక వృద్ధాశ్రమం. సావిత్రి కళ్ళల్లో భావన కనిపెట్టి ఆవిడ కొనసాగించింది, అవును, ఇది ఒక వృద్ధాశ్రమం. మేము నీలాంటి వాళ్ళమే. స్వామి సహజానంద ఈ ఆశ్రమం నడుపుతున్నారు. ఆయన ప్రస్తుతం ఊర్లో లేరు. ఒక డాక్టర్ని నియమించి నిన్ను బ్రతికించే బాధ్యత మా అందరి మీద పెట్టి వెళ్ళారు. అప్పట్నుంచి మేము వంతుల వారీగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాము. అందరి వైపు కృతజ్ఞతగా చూసింది సావిత్రి. ఆతృతగా ఆపేక్షగా చూస్తున్న బోసినోర్లన్నీ నవ్వాయి. సావిత్రి అని పిలిచింది పెద్దావిడ. సావిత్రి కళ్ళు అటుకేసి తిరిగాయి. పెద్దావిడ నవ్వుతూ, నీ పేరెలా తెలిసిందనా? నిన్ను ఆ రోజు కారులో దించారే, వాళ్ళే కొన్ని వివరాలు ఇచ్చారు. ఆశ్రమ నిబంధన ప్రకారం నీ పరిస్థితి చూసి నువ్వు బ్రతుకుతావనుకోలేదు. చాలా గొంతు గద్గదమైపోయింది. అదంతా ఎందుకులే అన్నట్లు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. మెల్లగా తల నిమురుతూ, నిజానికి ఇది నీకు మరో జన్మ సావిత్రి. సావిత్రి పెదవుల మీద శుష్కహాసం క్రమంగా ఆమె సందేహాన్ని ఓ రూపాన్ని సంతరించుకున్నాయి. అవును, దీనికిది పునరపి జననం. ఇలాంటి జననాలు తన జీవితంలో ఎన్నో. ఆలోచించే శక్తి లేక కళ్ళు మూసుకుంది. ఆమెను విశ్రాంతికి వదిలి ఒక్కొక్కరే బయటకెళ్ళిపోయారు. కాసేపటికి సావిత్రి నిద్రలోనికి ఒదిగిపోయింది. 16 ఏండ్ల వయసులో సావిత్రి కవుల కలల్లో ఆరాటపడే ముగ్ధ మనోహరి. ఆమె వయసు, అందం చూసి ఎందరో ఆమె జీవితంలోకి జొరబడాలని ప్రయత్నించి సఫలీకృతులు కాలేకపోయారు. ఆమె కోరుకున్నవి చూసి సహజ మనోహర జీవితం. తండ్రి ఓ సంబంధాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అబ్బాయిని చూసి మనసారా ఇష్టపడింది. పెళ్లి జరిగిపోయింది. చదువుకు తిలోదకాలిచ్చింది. ఆ కొత్త ఊర్లో చక్కని పల్లెటూరు వాతావరణం అత్తారింటి జీవితంలో ఇమిడిపోయింది. భర్త మంచివాడు, సౌమ్యుడు. ఆమెను గొప్పగా చూసుకున్నారు. అత్తారింట్లో దేనికి లోటు లేదు. ప్రతి స్త్రీ కలలు కనే జీవితం తనకు లభ్యమైందని మురిసిపోయింది. ఉన్నట్టుండి ప్రకృతి ఓ భయంకరమైన ఉరుము ఉరిమింది మసూచి రూపంలో. ఆ మసూచికి బలైపోయిన ఆమె భర్త ఆమెను విడిచి పైలోకానికి వెళ్ళిపోయారు. అప్పటికి 6 నెలల బాబు మురళిని ఆమెతో పాటు వదిలిపెట్టి. అంతవరకు స్వర్గధామంలో విలసిల్లిన మెట్టినింట్లో ఉన్న వాతావరణం మారిపోయింది. ఆమె తీవ్రమైన నిరాదరణకు గురైంది. పుట్టింటి పరిస్థితులు, అన్నలు, వదినలు, ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు, ఆర్థిక బాధలు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఒంటరిగా పట్టుదలతో 6 నెలల పసివాడితో విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బాల స్నేహితురాలు సరళ ఆ సమయంలో ఆదుకుంది. సరళ ప్రోత్సాహంతో విస్తరాకులు కుట్టి కొట్లకు వేస్తుండేది. కొంచెం కొంచెంగా సంపాదిస్తూ సంవత్సరం తిరిగేసరికి కొంత సొమ్ము కూడబెట్టింది.
సరళ విస్తరాకుల కొట్టు పెట్టుకుంది. వద్దు, ఈ పద్ధతిలో వ్యాపారం చేస్తాను అంది సావిత్రి. ఇలా ఎంతకాలం చేస్తావు? నువ్వింకా ఎదిగిపోవాలి. అందుకే చదువుకుంటాను. ఆమె మాటల్లోని మృదుత్వం చూసి సరళ ఇంకేమీ తర్కించలేదు. ఆ క్షణం నుంచి కొన్ని సంవత్సరాల పాటు విశ్రాంతంటే మర్చిపోయింది సావిత్రి. ఒక పక్క పిల్లాన్ని పెంచుతూ మరో పక్క విస్తరాకుల వ్యాపారం చేస్తూ రాత్రింబవళ్ళు శ్రమించి చదువుకొని బిఈడి పూర్తి చేసి టీచర్గా ఉద్యోగం సంపాదించింది. మురళి కొంచెం పెద్దవాడయ్యాడు. జీవితాన్ని ఓ ఉద్యమంగా వివరించిన సావిత్రికి ఒకటే లక్ష్యం, మురళిని పెద్ద చదువులు చదివించాలని. జీవితం అనేది చాలా విలువైనది. అదో కఠోర తపస్సు. ఆమె తపన అతన్ని బాగా చదివించటంతో పాటు క్రమశిక్షణతో తీర్చిదిద్దాలి. చుట్టూ ఉన్న సమాజం సావిత్రి జీవిత పోరాటాన్ని గమనిస్తూనే ఉంది. కొంతమంది ఆమెతో పాటు మురళి బాధ్యతను కూడా గమనించటానికి సంసిద్ధతను వెల్లడి చేస్తూ ముందుకొచ్చారు. వారందరికీ ఆమె మృదువైన చిరునవ్వుతోనే నమస్కారాలు తెలియజేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ తల్లి తనను పెంచటానికి ఎంత శ్రమ పడుతున్నదో మురళికి అర్థం కాసాగింది. తల్లి అంటే అతనికి ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను గుండెల నిండా నింపుకున్నాడు. అతను బాగా పెద్దవాడయ్యాడు. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. తల్లిని ఉద్యోగం మాన్పించాడు. కొంచెం విశాలంగా ఉన్న వేరే ఇంట్లోకి మారాడు. కాలగతిలో సహజ సన్నివేశాలు జరిగిపోవాలి కదా. మురళి పెళ్లి ప్రసక్తి వచ్చింది. అప్పటికే అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. ధైర్యంగా ఆమెను తీసుకొచ్చి తల్లికి చూపించాడు. కొడుకు ఎంపికకు ఆమె సంతోషించింది. పద్మ ఆమెకెంతగానో నచ్చింది. వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదించి పెళ్లి జరిపించింది. ఎన్నో సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఆమె మనసు శరీరం విశ్రాంతిని కోరుకున్నాయి. ఆమె మనసులో ఉన్న కోరికను గ్రహించినట్లు పద్మ అన్నది, అత్తయ్య గారు, ఇన్నాళ్ళు మీరు కష్టపడింది చాలు. ఈ రోజు నుంచే మీరు వంటింట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అంది. కోడలు చూపించిన గౌరవానికి, ఆదరణకు, చనువుకు సావిత్రి శరీరం పులకించిపోయింది. నవ్వి ఊరుకుంది. చాలా కాలం తర్వాత ఆ ఇంట్లో మూడో మనిషి వంట చెయ్యటం కోడలికి తెలియకపోతే అత్తగారిని అడిగేది. పర్వాలేదు, తన శేష జీవితం హాయిగా గడపబోతోంది అని సావిత్రి సంతోషించింది. ఓ వారం గడిచింది. ఆ రోజు భోజనాల దగ్గర అన్నాడు మురళి, ఈ వంట తినలేక చస్తున్నాను. కాస్త సరిగ్గా వండలేవా పద్మ? నాకు వండటం కొత్తని మీకు తెలుసుగా. అయినా అన్నీ అత్తయ్య గారిని అడిగే చేస్తున్నాను అంది పద్మ. సావిత్రి నవ్వుతూ, పోనీలేరా, 4 రోజులు పోతే అమ్మాయి చక్కగా నేర్చుకుంటుంది. ఇదేమన్నా బ్రహ్మ విద్య ఏమిటి? 4 రోజులు కాదు, 4 సంవత్సరాలైనా కానీ అది నేర్చుకోలేదు. ఆ వాలకం తెలిసిపోతున్నది కదా. పద్మకు కోపం వచ్చింది. అయితే నన్నిప్పుడేం చేయమంటారు? మా అమ్మలా అమ్మ 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 ఇవాల్టి నుంచి ఆవిడ్నే వండమనండి. ఈ రోజు నుంచి నేను వంటింట్లో అడుగు పెడితే ఒట్టు. మళ్ళీ మొదటికి. కొన్ని ఎందుకు జరుగుతాయో తెలియదు. తరచి చూస్తే కారణాలేమీ కనపడవు, కానీ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జరిగింది చాలా చిన్న విషయం, కానీ ఎక్కడో ఏదో అపశృతి మళ్ళీ పాత సావిత్రి అయిపోయింది. కేవలం వంట వరకే పరిమితం కాకుండా కోడలి దుడుకుతనానికి, ఆ ఇంట్లో పని చెయ్యడానికి ఎవరూ ముందుకు రాని కారణంగా మిగతా ఇంటి పనుల బాధ్యత కూడా పైన పడింది. సర్దుకుపోయింది తప్పించుకోలేక. విశ్రాంతి కరువైంది. నిర్వికారంగా, నిర్లిప్తంగా రోజులు గడిచిపోతున్నాయి. అందినట్లే అంది చేజారిపోయిన కొత్త జన్మ, పోని నిర్దాక్షిణ్యంగా చుట్టుకున్న ఇంకో జన్మ. ఓ ఏడాది గడిచిపోయింది. పద్మ ఇప్పుడు గర్భవతి. మురళి ఆమెను గారాబంగా, అపురూపంగా చూసుకుంటున్నాడు. పద్మని చూడటానికి ఆమె తల్లిదండ్రులు, ఇంకా ఎవరెవరో చుట్టాలు వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళందరి చాకిరీతో సతమతమైపోతోంది సావిత్రి. పూర్వంలా శరీరం సహకరించటం లేదు. తూలిపోతున్నట్లుగా, వాలిపోతున్నట్లుగా అనిపించేది. పద్మకి 7వ నెల వచ్చాక పుట్టింటికి వెడుతుంది. కొన్నాళ్ళు తనకు వెసులుబాటు అని ఆశపడింది. పద్మ మురళి గుండెల మీద తలవాల్చి, మిమ్మల్ని విడిచి అన్నాళ్ళు ఉండలేనండి. కాన్పైన పాపనో బాబునో 3వ నెల వచ్చే వరకు అక్కడే ఉండాలి కదా అంది గారాబంగా. అవునవును, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నాడు మురళి. 9వ నెల దాటుతుండగా పద్మని వాళ్ళింటికి తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. ఆడపిల్లని ప్రసవించింది. పాపను చూసొచ్చిన ఓ నిర్ణయం తీసుకుంది సావిత్రి. మురళి ఆఫీస్ నుంచి వచ్చాక అడిగింది, మన పక్కింటి వాళ్ళు 1 నెల రోజుల పాటు తీర్థయాత్రలు వెళ్తారట. నన్ను కూడా రమ్మంటున్నారు. నాకు వెళ్ళాలనే ఉంది, ఏమంటావు? మురళి ఆలోచించాడు. తన తల్లి జీవితంలో కోరిన మొదటి కోరిక.
ఒక్కసారిగా ఆమెను చూస్తే జాలేసింది. అలాగే తప్పకుండా వెళ్ళిరామ్మా అన్నాడు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. మర్నాడు ఇంటి ముందు ఆటో ఆగితే చూసింది. చేతిలో పాపతో పద్మ. మురళి బయటకెళ్ళి ఆటోలోని పెట్టెలను బయటకు దించుతున్నాడు. సావిత్రి గుమ్మం దాటి బయటకు వెళ్ళి ఏమైంది బాబు అని అడిగింది. మురళి ముఖం చాలా కోపంగా ఉంది. పిల్లల్ని ఆడించడం తెలిసి ఏడిస్తేగా అక్కడ. ఇదిగో మా అమ్మ వాళ్ళని అనొద్దు చెబుతున్నా, ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు. అందుకని చెప్పా పెట్టకుండా వచ్చేస్తావా? ఎక్కడికొచ్చాను? నా ఇంటికొచ్చాను. దీనికి పర్మిషన్ కూడా తీసుకోవాలా ఏమిటి? రోడ్డు మీద ఏమిట్రా గలాబా? లోపలికి రండి అంది సావిత్రి మందలింపుగా. లోపలికి వచ్చాక పిల్లకు నలుగు పెట్టించడం చేత కాదు, దిష్టి తీయటం చేత కాదు, పాపను పాడు చేసేస్తున్నారు. మా అమ్మ చూడు ఎలా చేస్తుందో, చూసి నేర్చుకోమను. సావిత్రి మ్రాన్పడిపోయింది. నిన్న తనను తీర్థయాత్రలకు వెళ్ళిరమ్మని చెప్పిన కొడుకేనా వీడు? జరిగిందేదో ఎవరిది తప్పో తెలియటం లేదు. సంవత్సరాల తరబడి వాయిదా పడుతున్న విశ్రాంతి మరలా వాయిదా పడిపోయింది. అలసిపోతున్న శరీరాన్ని బలవంతంగా నిద్రలేపింది. తర్వాత 20 ఏండ్లు. మొదటి పాప మానస, తర్వాత శరత్ చంద్ర. మధ్యలో గర్భాలు, అబార్షన్లు, పద్మకు డాక్టర్లకు కూడా అర్థం కాని అనారోగ్యాలు, కొడుక్కి యాక్సిడెంటు, అంతు లేకుండా పెరిగిపోతున్న సమస్యలు, చాకిరీ. ఇప్పుడు సావిత్రి వయస్సు 70 సంవత్సరాలు. జీవితంలో రుచి గురించి ఆలోచించుకుంటోందా? తనదైన జీవితాన్ని జీవిస్తుందా? తనది కాని జీవితంలో చుట్టుకుపోతుందా? వ్యక్తిత్వానికి అర్థం మర్చిపోయిందా? గట్టిగా దిగులు పడితే సెల్ఫ్ పిటి అని ఇతరులు గేలి చేస్తే నిజంతో దోబుచులాడుతోందా? అర్థం కాకపోవడంలోని మందకొడితనాన్ని ఆస్వాదిస్తోందా? అమ్మ, వధూవరులను దీవించు. మురళి గొంతు వినబడేసరికి ఉలిక్కిపడి చూసింది. వాతావరణం కోలాహలంగా ఉంది. పెళ్లి మండపం దిగి ఆమె దగ్గరకొచ్చారు మానస పెళ్లి కొడుకు. మా నానమ్మ నా దైవం అంది భర్తను పరిచయం చేస్తూ మానస. ఇద్దరూ ఆమె పాదాల మీదకు వంగారు. పులకరించిపోయింది. మనసారా దీవించింది. మనుమరాలి పెళ్ళైపోయిందంటే ముసలి మనసు మోగగా రోధించింది. చుట్టూ అందరూ ఉన్నారు. కానీ ఈ ఆర్ద్ర హృదయానికి దగ్గరగా ఎవరూ లేరు. మానసతో ఆమె తోడు ఊరటగా ఉండేది. ఇప్పుడు ఆమె పూర్తిగా ఒంటరిదైపోయింది. ఖాళీ సమయంలో తన గదిలో ఒంటరిగా గడుపుతోంది. రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. గుండెల్ని పిండే ఆవేదన, ఆ ఆవేదనకి వణికిపోయే శరీరం క్రమేపీ క్షీణించసాగింది. ఆమెకు తరచుగా ఒంట్లో బాగుండకపోవటంతో మురళి హాస్పిటల్కు తీసుకువెళ్ళి చూపించాడు. వాళ్ళేవో చెప్పారు. అతనవేవీ చూయించినట్లు లేదు. ఏదో మాట్లాడతాడు. బయటకు మాత్రమే వ్యక్తమయ్యే ప్రేమను ఏనాడో గుర్తించడం మానేసింది. శరీరంలో ఏదో జరిగిపోతున్నది. తట్టుకోలేకపోతున్నది. ఒక రాత్రి మెలకువ వచ్చింది. దాహం వేసి మంచం మీద నుంచి లేవబోయింది. సాధ్యం కాలేదు. కొడుకుని కోడల్ని పిలుద్దామనుకుంది. కానీ విఫలురాలైంది. మృత్యుబాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నది. తల్లో గిరగిరమని తిరిగిపోతున్నట్లు, ఎక్కడికో లోయలోకి పడిపోతున్నట్లు కళ్ళు తెరుచుకుంటున్నాయి. మూతలు పడుతున్నాయి. కండ్ల వెంట ధారలుగా నీళ్లు. ఆ స్థితిలో కూడా ఏవో మాటలు కలగా వినిపిస్తున్నాయి. డాక్టర్ గారు, ఎలా ఉంది ఆవిడకు? మురళి గొంతు. కోమాకు ముందు దశ. హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి. డాక్టర్ గారు వెళ్ళిపోయినట్లున్నారు. ఇప్పుడేం చేద్దాం అడుగుతున్నాడు మురళి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో అనాథ శరణాలయంలోనో పడేయండి. ఏం వింటున్నది తాను? ఈ చివరి రోజుల్లోనా? చివరి రోజుల్లో కాబట్టే చెబుతున్నాను. శుభమా అని మొన్ననే అమ్మాయి పెళ్లి చేశామా? పెళ్లి కలతో ఉన్న ఇంటిని చావు కలగా మారుస్తారా? తర్వాత ఇంకేం వినబడలేదు. వృద్ధాశ్రమంలో చాలా చిత్రంగా త్వరగా కోలుకుంటుంది సావిత్రి. సహవృద్ధులు కురిపించిన మానవత్వం, అనునయ వాక్యాలు, ఆ ప్రశాంత వాతావరణం ఆమెను మరలా మామూలు మనిషిని చేశాయి. మరో 10 రోజులకు మెల్లగా లేచి తిరగగలిగింది. స్వామీజీ ఊరి నుంచి వచ్చారు. ఆజానుబాహువు, ప్రశాంత గంభీర వదనం. సావిత్రిని గురించి అడిగి తెలుసుకొని తర్వాత ఆమెతో చాలాసేపు సంభాషించాడు. ఆయన మాటలు ఆమెలో మరింత నూతనోత్తేజాన్ని నింపాయి. రోజు స్వామీజీ ఆధ్యాత్మిక కాలక్షేపం. 11 గంటలకు భోజనం, మధ్యాహ్నం చేతి పనులు, సాయంత్రం చిన్న చిన్న ఆటలు, తర్వాత భగవద్గీతా పారాయణం. ఆయన స్వామీజీలా కాక ఆప్తుడిలా, స్నేహితుడిలా చూసుకునేవాడు. అందరినీ చిన్నపిల్లల్లా చూసేవాడు. అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయేవారు. మురళి, మానస గుర్తు వస్తున్నా ఈ ప్రశాంత జీవనంలో అంతగా బాధ అనిపించేది కాదు. ఒక రకంగా కొడుకు స్వార్థం తనకి మేలే చేసింది. అతని ప్రవర్తన
ఈ చివరి దశలో వృద్ధాశ్రమంలో పడవేయటం, సమాజం అతన్ని క్రూరుడిలా చిత్రించవచ్చు. కానీ తనకు జరిగిన ఈ చివరి న్యాయం వల్ల అతని వల్ల ద్వేషభావం కలగటం లేదు. ఇక్కడ చాడీలు లేవు, గిల్లి కజ్జాలు లేవు, అధిక ప్రసంగాలు లేవు. ప్రేమ ఎలాంటిది? అందుకోవలసినట్టిది. పసిపాప బోసి నవ్వుతో వెళ్లి విరుస్తుంటే అలాంటిది. ఆశ్రమం వెనుక భాగంలో ఉన్న తోటలో మొక్కలకు నీళ్లు పోస్తోంది సావిత్రి. ఒక ఆవిడ వచ్చి మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పింది. తన కోసం ఆమె ఆశ్చర్యపడలేదు. నెమ్మదిగా అడుగులు వేస్తూ స్వామీజీ ఉన్న హాల్లోకి వచ్చింది. స్వామీజీ ఆయన ముందు కూర్చొని మురళీ పద్మ కనిపించారు. మురళి తల్లిని చూడగానే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. పద్మ బావురుమని ఏడ్చింది. ఇద్దరూ ఆమె పాదాల మీద పడ్డారు. కంగారుగా వెనక్కి జరిగింది. అమ్మ, మమ్మల్ని క్షమించు, నువ్వు లేని లోటు, నీ విలువ తెలుసుకున్నాం. సావిత్రి నిర్లిప్తంగా చూస్తోంది. ఆమెలో ఏ భావమూ కలగడం లేదు. నువ్వు మాకు కావాలమ్మా. అతని గొంతు వణుకుతోంది. అమ్మా, అమ్మా. ఈ పదం ఆమెలో ప్రకంపనై లేవసాగింది. మెల్లగా భావాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె ఉత్తేజితురాలవుతోంది. సృష్టి ఆమె ముందు తల వంచినట్లు, ఈ ప్రకృతి చాలా మెల్లగా వినిపించనట్లు విలపించినాయి. నువ్వు మా కోసం కాకపోయినా నీ మనుమరాలి కోసం రావాలమ్మా. సృష్టి ఆమెతో పూర్తిగా ఇమిడింది. తర్వాత నరాల్లో చిన్న వణుకు. ఏమైంది మానసకు? మానసకు ఏదో తెలియని సుస్థి క్షీణించిపోతోంది. మధ్య నీ గురించి కలవరిస్తోంది. మధ్య సావిత్రి పెదవుల మీద చిరునవ్వు. పద్మ సంగతి తెలుసుగా, అసలే భయస్థురాలు. అందులోనూ తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. వాళ్ళు తనని పిలుస్తున్నారు. మానస తాను లేకపోతే దక్కదనా? డాక్టర్ల శాస్త్ర విజ్ఞానం అంత మూగబోయిందా? తాను వెళ్ళగానే నానమ్మ అంటూ కూర్చోటానికి ఇదేమన్నా సినిమానా? వాళ్ళు తనని పిలుస్తున్నారు. చాకిరీనా? అప్పుడు తాను కొంతవరకు ఆరోగ్యవంతురాలు. ఈ ఆరోగ్యం వాళ్ళకి కొన్నాళ్ళు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎటూ తేల్చుకోలేక స్వామీజీ వంక చూసింది. ఆయన చిరునవ్వు నవ్వాడు. అమ్మా అన్నాడు. ఆయన నోట్లోంచి వెలువడిన ఈ అమ్మ పదం ఎంత మధురంగా ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడే పిలిచినట్లు. చూడమ్మా, నీకో సత్యం చెప్పాలి. ఏ ఆధ్యాత్మిక ధర్మం కూడా బంధాల్ని చిన్నచూపు చూడలేదు, గౌరవించింది. బాంధవ్యాన్ని చర్చించింది. బంధనాన్ని విశదీకరించింది. బంధాన్ని అంగీకరించింది, ఆమోదించింది. నువ్వు ఆశ్రమంలో ఉంటున్నావు, కానీ సన్యాసినివి కాలేదు. ఒకవేళ అయి ఉన్నా సన్యాసి కాని సుఖంతో కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళనక్కర్లేదు. కష్టంలో వెళ్ళాలి. ఇంతకుముందు నువ్వు జీవితాన్ని ఒకవైపు నుంచే పరిశీలించావు. ఇప్పుడు పరిపూర్ణ దృష్టితో చూడగలుగుతున్నావు. బంధానికి నువ్వు లొంగిపోవడం లేదు. దాని విలువని గౌరవిస్తున్నావు. ఆ విలువని ఈ అల్ప ప్రపంచానికి చాటు చెబుతున్నావు. నీ కొడుకు, కోడలు వీళ్ళ మాటలను నువ్వు వసురాలువు కావడం లేదు. నువ్వు వాళ్ళని దూరం చేయగలవు. నువ్వు వాళ్ళని క్షమిస్తున్నావమ్మా. మురళీ పద్మలు తలలు అవమాన భారంతో క్రిందకు వాలిపోయాయి. సావిత్రి ఆశ్రమంలోని అందరి దగ్గర సెలవు తీసుకుంది. అందరి ముఖాల్లో ఆమె వెళ్ళిపోతోందన్న దిగులు. కొడుకు కోడలితో కారు దగ్గరకు కదిలింది. చూడమ్మా సావిత్రి అన్నాడు స్వామీజీ. ఆమె తనను చేతులు జోడించినప్పుడు, నీ చిన్నతనం నుంచే నువ్వు ఎన్నిసార్లు మృత్యువును సమీపించావో, మానసికంగా ఎన్నిసార్లు చచ్చిపోయావో, ఎన్నిసార్లు కొత్త జన్మ ఎత్తావో చెప్పావు. ఇప్పుడే ఈ జన్మలోనే మళ్ళీ జన్మించి పునరపి జననం అనే మాటలు ఇక్కడే సార్థకం చేస్తున్నావు. శుభం, వెళ్ళిరా. సావిత్రి వేదనగా నవ్వి మళ్ళీ మరో ఉష్ అన్నట్లు సంజ్ఞ చేసి, అప్పుడు మళ్ళీ చెప్పమంటాం అన్నాడు స్వామీజీ. సావిత్రి మళ్ళీ నవ్వింది. ఇప్పుడు ఆ నవ్వులో వేదన లేదు. కొడుకు డోర్ తీసి పట్టుకోగా చాలా మామూలుగా కారెక్కింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.